చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, విజయసాయి రెడ్డిని కూడా పిలిచినట్టుగా తెలుస్తోంది. అంటే గతంలో కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. అంటే ఏదైతే కర్త కర్మ క్రియ పూర్తిగా రాజ్ కసిరెడ్డి, సో నన్ను పిలిస్తే నేను అన్ని విషయాలు కూడా చెప్తానని చెప్పి విజయసాయి రెడ్డి గతంలో చెప్పారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? పవన్, మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తులో వేగం పెంచింది. ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో అత్యంత కీలక నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహిత బంధువు అయిన రాజు కసిరెడ్డే కర్త కర్మ క్రియ అని చెప్పి దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకి 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా హాజరు కాలేదు. అయితే రాజు కసిరెడ్డి పాత్ర గురించి వైసీపీ మాజీ ఎంపీ, రాజకీయాల నుంచి తాను బయటకు వస్తున్నాను అని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల విజయవాడ వచ్చిన సమయంలో ప్రకటించారు. ఆయన విజయవాడలో కాకినాడ పోర్టుకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు సిఐడి విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు జారీ చేసిన వెంటనే ఆయన విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు వచ్చిన అనంతరం ఆ విచారణ పూర్తయిన తర్వాత ఆయన బయట మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణం గురించి మీడియా ప్రస్తావించిన సమయంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో కర్త కర్మ క్రియ మొత్తం రాజు కసిరెడ్డేనని, తనకు తెలిసిన విషయాలన్నీ కూడా సిఐడి విచారణకు పిలిస్తే తప్పనిసరిగా వెల్లడిస్తాను అని కూడా ఆ రోజు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి ఈ రోజు ఉదయం జరిగిన ఏబిఎన్ డిజిటల్ డిబేట్ లో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు రాజు కసిరెడ్డి ఎంతకీ కూడా ఆచూకీ దొరకకపోవటం, నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవటం, పోలీసులు హైదరాబాద్ లో 15 ప్రాంతాల్లో దాడులు చేసినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లభ్యం కాని నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏబిఎన్ డిజిటల్ డిబేట్ లో రాజు కసిరెడ్డి కర్త కర్మ క్రియ అని విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు విజయసాయి రెడ్డిని ఏపీ సిట్ బృందం ఎందుకు పిలిచి విచారించడం లేదు అని కూడా డిబేట్ లోని పలువురు వక్తలతో పాటు కూడా డిబేట్ లో అందరూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ డిబేట్ జరిగిన అనంతరమే వెంటనే ఏపీ సిట్ బృందం విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసిలోని 160 సెక్షన్ 160 అంటే విట్నెస్ కింద వాంగ్మూలం నమోదు చేస్తారు. అందువలన ఈ మద్యం కుంభకోణంలో ఆయన దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా సిఆర్పిసిలోని 160 సెక్షన్ కింద వచ్చి తమకు వాంగ్మూలం ఇవ్వాలి అని కూడా ఏపీసీఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని 2వ అంతస్తులో ఏపీ సిటీ కార్యాలయం ఉంది. అక్కడికి వచ్చి తన వద్ద ఉన్న సమాచారం అంతా ఇవ్వాలి అని కూడా ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే విజయసాయి రెడ్డి వచ్చి ఈ విషయం అంటే మద్యం కుంభకోణం వ్యవహారంలో తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం ఇస్తే ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం మూలాలన్నీ కూడా కదిలే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చివేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులన్నింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహించి మల్టీనేషనల్ కంపెనీస్ అంటే బహుళజాతి కంపెనీలకు సంబంధించిన మద్యం విక్రయాలను ఆంధ్రప్రదేశ్ లో నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు సంబంధించిన డిస్టిలరీల నుంచి మద్యం సేకరించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మధ్యవర్తిగా ఉండి ఈ డిస్టిలరీల నుంచి మద్యం సేకరించడంతో పాటు ఎవరైతే తమకు కమిషన్లు ఎక్కువ ఇస్తారో చూసి వాళ్ళ సంబంధించిన డిస్టిలరీలకు సంబంధించి తయారు చేసే మద్యం బ్రాండ్లను మద్యం షాపుల్లో ఎక్కువగా విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసింది అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగానే కాకుండా పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు పోషించిన విజయసాయి రెడ్డికి ఈ మద్యం కుంభకోణం గురించి మొత్తం తెలుసు అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల కర్త కర్మ క్రియ మొత్తం రాజు కసిరెడ్డి అని చెప్పడంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇస్తే మొత్తం వ్యవహారం కూడా మూలాలు కదిలే అవకాశం ఉంది. ఏబిఎన్ డిజిటల్ డిబేట్ లో ఈ రోజు ఉదయం ఏదైతే అందరూ ప్రశ్నించారో ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం స్పందించి నోటీసులు ఇవ్వడంతో ఈ నెల 18వ తేదీన విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు నోటీసులు కూడా ఏపీ సిట్ బృందం జారీ చేసింది. పవన్, రైట్, ఒక్కసారి రామారావు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ఆ బయట ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి మాట్లాడిందో ఒక్కసారి ప్లే చేయండి. నేను గతంలో కూడా చెప్పాను, లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. రైట్ రామారావు, అయితే కొద్దిమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కొద్దిమంది వాళ్ళతో మాట్లాడితే చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం అయితే 160 సిఆర్పిసి కింద విజయసాయి రెడ్డిని పిలిచారు. సో సాక్షిగా మాత్రమే ఆయన వెళ్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడిన తర్వాత
నిజంగా గతంలో కూడా వచ్చాయి, చాలా మంది కూటమి నేతలు కూడా చెప్పారు విజయసాయి రెడ్డి లిక్కర్ దందాలు చాలా కీలకంగా ఉన్నారు, డిస్టిలరీస్ ని కూడా ఈయన కూడా బెదిరించిన దాంట్లో ఉన్నారు అని. అట్లాంటి సాక్ష్యాలు కూడా ఈ సిట్ బృందం దగ్గర పెట్టుకొని ఈయనతో మాట్లాడిన తర్వాత మా దగ్గర మీకు సంబంధించినవి కూడా ఇవి ఉన్నాయి, దీనికి సమాధానం ఏం చెప్తారు అని అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు, నిజమంటారు? తప్పనిసరిగా డెఫినెట్ గా అలా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి పవన్ మనం ఒక విషయాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే అతిపెద్ద కుంభకోణం ఇది. ఈ మద్యం కుంభకోణంలో కమిషన్ల రూపేణా డబ్బులు ముట్టాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ సిఐడి కేసు నమోదు చేయటమే కాకుండా సిఐడి విచారణ కూడా ప్రారంభించింది. ఆ తర్వాత సిఐడికి పనిభారం ఎక్కువగా ఉండటంతో ఈ కేసు మొత్తాన్ని కూడా ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఉన్న సిట్టు బృందం ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది. అయితే ఇదే సమయంలో కాకినాడ పోర్టు సెజ్ వ్యవహారంలో విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచిన సమయంలో